శక్తి, యుక్తి. అవంతి రాజ్యంలోని అమరపురం అనే గ్రామంలో శంభుమిత్రుడనే వాడుండేవాడు. అతడికి తాను తండ్రికి తగ్గ కొడుకుననిపించుకోవాలని ఉండేది. శంభుమిత్రుడి తండ్రి అమరనాథుడు తాను సామాన్య పౌరుడైనప్పటికీ ప్రజల మన్ననలందుకున్నాడు. ఆయన కాలంలో అవంతి రాజ్యానికి చక్రనేమి అనే కుర్రాడు రాజుగా ఉండేవాడు. అతడు ప్రజాధనాన్ని తన విలాసాలకు ఖర్చు పెడుతూ ప్రజల ఇబ్బందులను ఏమీ పట్టించుకునేవాడు కాదు. అలాంటి పరిస్థితుల్లో అమరనాథుడు తన గ్రామ ప్రజలకు ఎంతో సేవ చేశాడు. తన బండి మీద రోగులను రాజధానికి తీసుకుపోయి వైద్యం చేయించాడు. తన శక్తి కొద్దీ పిల్లలకు ఉచితంగా విద్య నేర్పేవాడు. గ్రామస్తులను కూడగట్టుకొని గ్రామంలోని రహదారులు బాగు చేసేవాడు. ఈ విధంగా అతడు అమరపురంలో చెరగని కీర్తిని సంపాదించుకున్నాడు. అమరనాథుడి మరణాంతరం శంభుమిత్రుడు కూడా ప్రజాసేవ చేసి కీర్తి తెచ్చుకోవాలని అభిలాషించాడు. అయితే అతడి కాలం వచ్చేసరికి రాజు చక్రనేమి కుమారుడు వినయవర్మ రాజయ్యాడు. అతడు తన తండ్రిలా కాక ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ప్రయోజకరమైన పనులు చేశాడు. అందువల్ల అమరపురంలో అందరికీ విద్య, వైద్యం వంటి సదుపాయాలు సమకూరాయి. దానితో శంభుమిత్రుడికి తాను ప్రజాసేవ చేసి పేరు పొందే అదృష్టం లేకపోయిందే అనే చింత పట్టుకున్నది. ఇదిలా ఉండగా ఒకనాడు బాటసారులిద్దరూ అమరపురానికి వచ్చారు. దాపుల ధర్మసత్రమేదీ లేకపోవడం వల్ల ఏం చేయడమా అని వాళ్ళు యోచించసాగారు. ఇంతలో సంగతి తెలుసుకున్న శంభుమిత్రుడు వారిని ఆ రాత్రికి తన ఇంట ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరాడు. బాటసారులు అందుకు సంతోషంగా అంగీకరించారు. రాత్రి భోజనాలయ్యాక బాటసారులు శంభుమిత్రుడి పరోపకార బుద్ధిని ఎంతగానో మెచ్చుకొని అతన్ని గురించి వివరాలు అడిగారు. శంభుమిత్రుడు తనను గురించిన వివరాలు చెప్పి, నా తండ్రి అమరనాథుడిలాగా ప్రజాసేవ చేసి కీర్తి గడించాలని ఉన్నది. కానీ అవకాశమేమీ రావడం లేదు. కొత్త రాజుగారి పరిపాలనలో అన్ని సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ధర్మసత్రం లేకపోబట్టే నా పరోపకార బుద్ధిని మీరు గుర్తించే వీలు కలిగింది అంటూ వాపోయాడు. దానికి ఒక బాటసారి, రాజుగారు ప్రజోపయోగ కార్యాలు చేయడం మీకు బాధ కలిగిస్తున్నదన్నమాట అని వ్యంగ్యంగా అన్నాడు. ఆహా, అలా అని కాదు, నాకు ప్రజాసేవ చేసే అవకాశమే లేదని నా చింత అని శంభుమిత్రుడన్నాడు. అందుకు రెండవ బాటసారి నవ్వి, అయ్యా, మన రాజుగారు ప్రజాక్షేమానికై పాటుపడుతున్నారు. మీ తండ్రి గొప్పవాడు గనక మీరు ప్రజలకు మేలు చేసినా చేయకున్నా వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. మన రాజుగారి సంగతి అలా కాదు. ఆయన తన తండ్రికి గల చెడ్డ పేరు పోగొట్టడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు అని రెండవ బాటసారి అన్నాడు. శంభుమిత్రుడు ఏమీ మాట్లాడలేదు. మర్నాటి ఉదయం బాటసారులు వెళ్ళిపోయారు. ఇది జరిగిన కొన్నాళ్లకు శంభుమిత్రుడు పేదలకు అన్నదానం చేయదలిచిన రోజున రాజధానిలో రాజుగారిచే అన్నదానం చేయబడుతుందని చాటింపు వేయబడింది. తర్వాత శంభుమిత్రుడు గ్రామంలో తన తండ్రి పేర ధర్మసత్రం కట్టించనున్నట్టు మిత్రులందరికీ చెప్పాడు. అతడి కీర్తికాంక్ష ఎరిగిన వాళ్ళు ఆ పని అతడి శక్తికి మించినదని వారించజూశారు. కాని శంభుమిత్రుడు వాళ్ల మాట కాదని సత్రం నిర్మించే పని ఆరంభించిన మర్నాడే రాజుగారి మంది మార్బలం అమరపురం చేరింది. వాళ్ళు రాజు వినయవర్మ తన తండ్రి పేర అమరపురంలో ధర్మసత్రం కట్టబోతున్నట్టు అందరికీ చెప్పారు. నా తండ్రి పేరు చిరస్థాయిగా ఉండడం కోసం సత్రం కట్టిద్దామనుకున్నాను. మహారాజు ఆ అవకాశం పోగొట్టాడు అని శంభుమిత్రుడు గ్రామ పెద్దలకు తన బాధ చెప్పుకున్నాడు. అయితే అతడు కొద్ది రోజుల్లోనే మరొక యోచన చేశాడు. అమరపురంలో తన తండ్రి పేర ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించాడు. కానీ దానికి కూడా విఘ్నం కలిగింది. మహారాజు నెల తిరక్కుండానే అమరపురంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు. శంభుమిత్రుడి ఆశయం నెరవేరనందుకు అతడి స్నేహితులు శంభుమిత్రుణ్ణి ఓదార్చారు. ఆ తర్వాత కూడా 1-2 సార్లు శంభుమిత్రుడు తలపెట్టిన ప్రజోపయోగకరమైన పనులను మహారాజు ప్రమేయం వల్ల విరమించుకున్నాడు.
ఇది జరిగాక 6 నెలల పాటు శంభుమిత్రుడు గ్రామంలో ఎలాంటి పనులకు పూనుకోలేదు. ఒకనాడు అతడికి రాజధాని నుంచి పిలుపు వచ్చింది. శంభుమిత్రుడు వెంటనే బయలుదేరి రాజు ముందు హాజరయ్యాడు. ఆ సమయంలో మంత్రి ధర్మకీర్తి రాజు పక్కనే ఉన్నాడు. మంత్రి చిన్నగా నవ్వుతూ, శంభుమిత్ర, నువ్వు ఆశ్చర్యపడనంటే ఒక విషయం చెబుతాను. ఆ రోజు బాటసారులుగా నీ ఇంటికి వచ్చింది నేను, మహారాజు గారు. అప్పుడు నీ మాటలను బట్టి నీకున్నది కేవలం కీర్తికాంక్ష మాత్రమేనని గ్రహించాం. నీకు తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకోవాలని ఉండవచ్చు, అది తప్పు కాదు. కానీ దానికోసమని పరులు కష్టాల్లో ఉండాలని కోరుకునే నీ మనస్తత్వాన్ని మెచ్చుకోలేం. మన కీర్తి ముఖ్యం కాదని, ప్రజాక్షేమమే ముఖ్యమని నీకు తెలియజెప్పడం కోసం అడుగడుగునా నీకు అడ్డుపడుతూ వచ్చాం. ఎలా ఉన్నది మా మహారాజు గారి పథకం అని అడిగాడు. దానికి శంభుమిత్రుడు వినయంగా, మహారాజుగారు క్షమించాలి, ఆ బాటసారులు మీరేనని నేనప్పుడే గ్రహించాను. నా ఇంట ఆతిథ్యం స్వీకరించిన వారెవ్వరూ నన్ను విమర్శించరు. ఆ రోజు రాజుగారి దాతృత్వాన్ని సమర్థించి నన్ను విమర్శించినప్పుడే నిజమేమిటో నేను ఊహించాను. పైగా నేను చేపట్టదలిచిన కార్యక్రమమే రాజుగారు చేయబోతున్నారంటే అది యాదృచ్ఛికమని అనుకునేటంత అవివేకిని కాను అని అన్నాడు. ధర్మకీర్తి కోపంగా, మరైతే మాతో పోటీ కన్నట్టుగా ప్రతి పర్యాయము ఏదో కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టావు? రాజుగారితో పోటీ పడడం అవివేకం కాదా అని అడిగాడు. అందుకు శంభుమిత్రుడు, మరొకసారి క్షమించవలసిందిగా కోరుతున్నాను. మన కీర్తి కంటే ప్రజలకు మేలు కలగడమే ముఖ్యమని నాకు ఆనాడే జ్ఞానోదయమైంది. అందుకే నేనొక పథకం ప్రకారం కార్యక్రమాలు మొదలుపెట్టాను. నేను చేయలేని పనులెన్నో చేయబోతున్నట్టు బహిరంగంగా ప్రకటించాను. వాటన్నిటినీ మహారాజు గారు నాతో పోటీకి దిగి పూర్తి చేశారు. ఆయన పూనుకోకపోతే నిజానికి నేనెలాగో విరమించుకునేవాణ్ణి. నాలాంటి సామాన్యుడికి గ్రంథాలయాలు, ధర్మసత్రాలు నిర్మించటం శక్యం కాని పని. ఇప్పుడు అమరపురంలో తమకేదైనా కావాలంటే ప్రజలు నా దగ్గరకు వచ్చి, శంభుమిత్ర, నువ్వు సంకల్పించు చాలు, ఆ పని జరిగిపోతుంది అని అంటున్నారు అని శంభుమిత్రుడు అనగానే ఈ సమాధానానికి రాజు వినయవర్మ మండిపడి, అయితే మా శ్రమను, ధనాన్ని నీ కీర్తి కోసం ఉపయోగించుకుంటున్నావన్నమాట అని అడిగాడు. లేదు మహారాజా, అది వారిలో నేను కలిగించిన నమ్మకం మాత్రమే. వారితో నేను ఈ పనులు రాజుగారితో చెప్పి చేయిస్తున్నానని అని ఉంటే తప్పక నాకు ఎంతో కీర్తి లభించి ఉండేది. కానీ నేనలా చేయలేదు అని శంభుమిత్రుడన్నాడు. ఆ మాటలకు వినయవర్మ సంతోషించి, శభాష్ శంభుమిత్ర, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నిజంగా తండ్రిని మించిన కొడుకువే. నీ తండ్రి తన శక్తి కొద్దీ ప్రజలకు సహాయపడితే నువ్వు నీ యుక్తి కొద్దీ సహాయపడ్డావు అని అన్నాడు. ఆ తర్వాత ఆయన శంభుమిత్రుణ్ణి ఘనంగా సన్మానించి అతడికి ప్రజాసేవకుడుగా పేరు తెచ్చుకునే అవకాశం కూడా కలిగించాడు.